సింహాచలం గిరి ప్రదక్షిణ పార్ట్ 4 ఇది. వెంకోజీపాలెం జంక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి టైం అయితే కరెక్ట్ గా 12 అయింది. అక్కడ నుంచి హెచ్బి కాలనీ మీదుగా అయితే మా నడక కొనసాగుతుంది. ఇంకో పక్క చిన్న చిన్నగా చినుకులు పడుతుంటే మేమైతే వేడివేడిగా ఫ్రీగా ఇస్తున్న బాదం పాలు తాగుతున్నాం. నడిచే తోవలో ఆ వరాహ నరసింహస్వామి నమూనాల్ని కూడా చూసుకుంటూ వెళ్ళా. నిజం చెప్పాలి అంటే కనీసం 3 కిలోమీటర్లు కూడా నేను ఎప్పుడు కంటిన్యూస్ గా నడిచిందే లేదు. అలాంటిది 13 కిలోమీటర్లు ఏ నొప్పి లేకుండా నడిచేశానంటే నాకే ఆశ్చర్యం అనిపించేసింది. ఆ సింహాద్రప్పనని తలుచుకుంటూ ఇలా నలుగురితో అడుగులు వేసుకుంటూ వెళ్తుంటే చాలా హాయిగా అనిపించింది. గిరి ప్రదక్షిణకి వెళ్ళాలి, పూర్తి చేయాలి అంటే ఖచ్చితంగా ఆ సింహాద్రి అప్పన్న ఆశీస్సులు అయితే ఉండాల్సిందే. అలాంటిది ఇక్కడ ఈ కుటుంబం మొత్తానికి కూడా ఆ సింహాద్రి అప్పన్న పిలుపు అయితే వచ్చింది. వీళ్ళని ఇలా చూస్తుంటే నాకైతే చాలా ముచ్చట అనిపించింది. ఇక్కడ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ దగ్గర కాళ్ళ కింద పెట్టుకోవడానికి హాట్ బ్యాగ్స్ కూడా ఇచ్చినట్టున్నారు. నడుచుకుంటూ కైలాసపురంలో ఉన్న ఇన్ఆర్బిట్ మాల్ వరకు అయితే చేరుకున్నాం. ఇన్ఆర్బిట్ మాల్ దగ్గరలోనే అందరికి పెయిన్ రిలీఫ్ కోసం ఇలా ఫ్రీగా ఆయింట్మెంట్ కూడా ఇచ్చారు.